జై గురుదత్త. ఈ పూట పొట్లకాయ నువ్వుపిండి, పొట్లకాయ ముక్కలకు ఉప్పు రాసి శుభ్రంగా పిడిచేసి పోపులో వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకును, కాసి నువ్వుల్ని 2 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఇది కుండ కొట్టేసుకుని ఈ మగ్గిన ముక్కల మీద వేసి కలిపేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. కాస్త పొడి అట్టే పెట్టుకున్నా ఉత్తన్నం మీద వేసుకు తినచ్చు. పెసరపప్పు పులుసుకి పెసరపప్పును శుభ్రంగా కడిగేసి ఇలా మెత్తగా ఉడికాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ములక్కాళ్ళు, టమాటాలు వేసి చింతపండు నానబెట్టుకుని రసం తీసి ఈ పప్పు మీద వేసేస్తే మరుగుతుందన్నమాట. శుభ్రంగా పులుపుతో ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం, సాంబార్ పొడి, ఇంతే. బాగా మరిగిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. ఇది ఈ పూట వంట.